నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గడిచిన 10 ఏళ్ల కాలంలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని ఇంటర్నేషనల్ దాసన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఆర్చ్ బిషప్ దాసన్న ఆరోపించారు. మోడీ కొలిచే దేవుడైన ఆ శ్రీరామచంద్రుడే తనను తప్పక శిక్షిస్తాడని, తన పదవి నుంచి తొలగిస్తాడని దాసన్న అభిప్రాయపడ్డారు. విద్యార్థులు మేల్కొనే సమయం ఆసన్నమైందని, మతోన్మాద శక్తులను తరిమికొట్టమని బిషప్ దాసన్న పిలుపునిచ్చారు. కులమత భేదాలు లేకుండా అందరూ కలిసి బ్రతకాలని ఆయన సూచించారు. యువత తమ అమూల్యమైన ఓటుతో మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మన భారతదేశ ప్రధాని మోడీ గారిని 2 సంవత్సరాల నుంచి మీరు గమనించండి. ఆయన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయంటే, హిట్లర్కు ఉన్నటువంటి ఆలోచనలు వచ్చినాయంటే హిట్లరు ఆత్మ అతని మీద ప్రవేశించినట్టు చూస్తున్నాం. ఆయన కూడా ఒక పెద్ద నియంతలాగా ఉండే లక్షలాది మంది యూదులను ఎన్నో రకాల చిత్రహింసల పాలు చేసి గ్యాస్ పైపులలో పెద్ద పెద్ద పైపులలో సొరంగాలలో సొరగొట్టి గ్యాస్ నింపి చంపేసి ఊచకోతలు కోసి లక్షలాది మందిని బలి చేస్తున్నాడు. ఒక పెద్ద నియంత. ఈయన కూడా ఒక రష్యా పుతిన్ లాగా నేను ఉండాలని, ఒక చైనా ప్రెసిడెంట్ లాగా నేను ఉండాలని, ఒక నార్త్ కొరియా ప్రెసిడెంట్ లాగా ఉండాలని, ముస్లిం కంట్రీలలో రాజులు ఎట్లుంటారు ఆ విధంగా రాజుగా ఉండాలని. ఎందుకంటే దేశాలు బాగా తిరుగుతాడు కదా, ఆ దేశం పోకుండా అందరి ఉత్సల దొక్కుడికి మరి మన ప్రధానమంత్రి గారి మైండ్ దుబ్బినట్టున్నది. అందుకొరకే అతను బాగా దేశాలు తిరిగినప్పటి నుంచి నా దేశం కూడా 1 నేషన్ కావాలి, 1 లా కావాలి, 1 రిలీజన్ కావాలి, 1 లాంగ్వేజ్ కావాలని ఒక హిట్లర్ పిచ్చి పట్టింది. కనుక ఆ హిట్లర్ పిచ్చి దించాలంటే భారతీయ యువతి యువకులారా, 140 కోట్ల ప్రజలారా, ఎందరికైతే ఓటు హక్కు ఉందో మీ విలువైన ఓటుతోని దెబ్బ ఏ విధంగా ఉండాలంటే, మీరు సెక్యులర్ వాళ్ళ జోలికి ఇంకా మళ్ళెప్పుడు రావద్దు. ఐకమత్యంతో అన్ని మతాలను ఒకరికొకరు ప్రేమించుకుంటూ, ఎవరి దేవతల్ని వాళ్ళు ఆరాధించుకుంటూ, ఎవరి ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి మసీదులలో వాళ్ళు నమాజ్ చేసుకుంటున్నటువంటి సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు ఒక విద్వేషాలు కల్పించి గొడవలు పెట్టి అల్లర్లు పెట్టి ప్లాన్ చేస్తున్నాడు. దీన్ని బాగా గమనించాలా. మన సౌత్ ఇండియాకు నార్త్ ఇండియాకు ఒక యుద్ధం పెట్టాలని ప్లాన్ చేస్తుండు. భారతదేశం అంతటా ఒకే చట్టం తీసుకొచ్చి అందరూ శ్రీరామే అనాలా, అందరూ అతను చెప్పిందే అనాలా, ఆయన మాటనే వేదము, ఆ విధంగా ఒక నియంత కావాలని చూస్తున్నాడు. కనుక మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలాది నక్సలైట్లని అమాయకుల్ని పొట్టన పెట్టుకున్నాడు. అదేవిధంగా వందలాది మంది గుజరాత్ లో ఒకవేళ మనం చూసినట్టయితే, అతను మోడీ ప్రభుత్వం రాకంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన యొక్క ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అది. గోధురా రైల్వే అగ్ని జ్వాలలల్లా వేలాది మంది చనిపోయింది. ఈ సంఘటన దేశానికి అందరికీ తెలుసు. కనుక ఈసారి మాత్రము నక్సలైట్లని అమాయకంగా పుట్టన పెట్టుకుని మణిపూర్ లో, ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్ లో, జార్ఖండ్ లో అనేక ప్రాంతాలలో వందలాది చర్చిలని, ఢిల్లీ ప్రాంతంలో, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో ఎక్కడెక్కడో ఎన్నో వేలాది చర్చిల్ని మందిరాల్ని కూలగొట్టేదానికి ఇదే శాపం, ఇదే దరిద్రము. అతను ఆరాధించి అతను పూజించి కొలిసే ఆ శ్రీరామచంద్రుడే అతన్ని ఈ భారతదేశము ప్రధానమంత్రిగా తొలగించి అతన్ని మాజీ ప్రధానమంత్రిగా ఆ శ్రీరామచంద్రుడే అతన్ని పనిష్మెంట్ ఇస్తాడని నేను మనసారా వేడుకుంటున్నా. కంపల్సరీ ఆయన భస్మాసురుడు చేతులు భస్మాసురుడు మీదన్నట్టు భగవంతుని మొక్కుమని చెప్తాడు గాని భగవంతుడు తప్పు ఏమని చెప్పాడు. ఏ మతమైనా, ఏ దేవుడైనా, ఆ రాముడైనా, యేసుప్రభైనా, కృష్ణుడైనా, అల్లా అయినా తప్పు చేస్తే పనిష్మెంట్. భగవద్గీత కూడా అంటుంది ఏమని, యద్భావం తద్భవిష్యత్ అని. కనుక వీళ్ళ భావాలు మంచిగా లేవని కనుక వీళ్ళ భవిష్యత్తు కూడా వినాశనమే. కనుక వీళ్ళ పార్టీ పతనం అవుతుంది గ్యారంటీ అని నేను 100% నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఖచ్చితంగా వీళ్ళు మాజీ ప్రధానులు లిస్టులో పడతారు. హిమాలయ పర్వతాలలో వెళ్లి వీళ్ళ టీం, వీళ్ళ ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ టీం అంతా హిమాలయ పర్వతాల మెడిటేషన్ లో ఉంటే పాప విముక్తి జరుగుతుందని నేను వాళ్ళు అప్పుడైనా అందరం కలిసి బతుకుండాలి. 4 రోజుల ముచ్చట, 4 రోజులు ఉంటాం, తర్వాత పోతాం. ఏం కొండవేదేమున్నది. ఆదానికి, అమ్మదికి, ఇంకా అంబానికి, ఇంకా పెద్ద ఇంకా తెలియని దోస్తులు ఎందరో ఉన్నారు. ఇంకా ఎన్నేళ్లు వాళ్ళకు దాచి వాళ్ళని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చుకుంటా పేదవాళ్ళ కడుపెందుకు కొడదామని వాళ్ళే పశ్చాత్తాపడి మారు మనసు పొంది తిరిగి జనజీవనంలో కలవాలని
తిరిగి హిమాలయ పర్వతాలలో వెళ్లి మారుమనసు పొంది వచ్చి ప్రజల దగ్గర క్షమాపణ పొందే పరిస్థితి వారు మొక్కే ఆ శ్రీరామచంద్రుడే వాళ్లకు ఈ అగ్ని పరీక్ష పెట్టిండని నేను నమ్ముతున్నా. మనం ఎన్నో మందిరాలు చర్చిలు కాలబెట్టారు చూశాం, ఎన్నో మసీదులు కాలబెట్టారు చూశాం, ఎందరినో ఊచకోతలు కోశారు. మణిపూర్లో ఎంతమంది వేలాది మంది చంపారో చూశాము. ఎంత స్త్రీల బట్టలను నిప్పి మాన ప్రాణాలు దోచి ఎందరినో ఎన్ని రకాల చిత్రహింసల పాలు చేసి చంపారో చూశాం. అయితే వారు ఆ యొక్క మసీదులో మరి చర్చిలలో మరి అందరినీ మందిరాలు కాల్చి చంపి వాళ్ళ మీద ఛాయ తయారు చేసుకొని మరి వాళ్ళు సావురావు ఛాయ్ అంటే కాషాయపు జెండా అనుకుంటూ ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే టోటల్ గా మొత్తం మన దేశం మన రాజ్యం మొత్తం మనం చెప్పినట్టే మన ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఎట్లా చెబితే అట్లా నడాలి, లేదంటే ఎవరిని బతకనియద్దు. అందరికీ చనిపోయే ముందా ఉరిశిక్ష చేస్తే ఏ విధంగానైతే నల్లడి గుడ్డ కప్పుతారో ఆ విధంగా అందరికీ మొత్తము టోటల్ గా మరి మన మాట వినని వాళ్ళందరినీ కూడా రకరకాల చిత్రహింసలు చేసి చంపాలని ఒక పెద్ద కుయుక్తి పన్నాగం పండుతున్నారు. రాజ్యాంగము తొలగించే పరిస్థితులున్నవి, చట్టాలు మార్చే పరిస్థితులున్నవి. విద్యార్థులారా మీరందరూ కళ్ళు తెరవండి, మేల్కొనండి. మీరు మతోన్మాద పార్టీలకు బుద్ధి చెప్పి మరి సెక్యులర్ గా మనమందరము అన్ని కులాలు మనము ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఓసీ, బ్రాహ్మణ, కమ్మరి, కొమ్మరి, చాకలి అన్ని సబ్బెండు కులాలు అందరం కలిసిమెలిసి క్రిస్టియన్, హిందూ, ముస్లిం, సర్దార్, జైన్స్, బుద్ధాసు ఎన్ని రకాల మతాలను అందరికీ మనకు స్వేచ్ఛ ఉన్నది. మన దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు సెక్యులర్ గా బ్రతకాలడానికి మనకు హక్కు ఉన్నది. కనుక తరతరాల నుంచి ఉన్నటువంటి మన హక్కులను కాపాడుకోవడానికి యువత మేల్కొని యువ భారతాన్ని సృష్టించండి. మీ ఓటు ప్రభంజనంతోని, మీ కొత్త అమూల్యమైన ఓట్లతోని మనమంతా కలిసి ఉండి ఉన్నటువంటి వాళ్లలో మనకే శత్రుత్వము, ఈ విద్వేషాన్ని రెచ్చగొట్టి శత్రుత్వాన్ని పెంచి మరి మన మధ్యలో మనకు చిచ్చు పెట్టడానికి చూస్తున్నటువంటి ఈ మతోన్మాదులకు బుద్ధి చెప్పాలని మీకు చేయలెత్తి జోడిస్తూ ఒక యువతరాన్ని, ఒక యువ భారతాన్ని సృజించాలని ఓ కొత్త ప్రభంజనము యువ భారతదేశంలో 140 కోట్ల భారత పౌరులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ రిక్వెస్ట్, మీ ఓటు, మీ అమూల్యమైన ఓటేసి కాంగ్రెస్ పార్టీని, ఇండియా కూటమిని గెలిపించాలని నా విజ్ఞప్తి. జై భీమ్, జై తెలంగాణ.